చాలా నిక్కచ్చిగా మాట్లాడే కొత్తకోట దయాకర్ రెడ్డి అంటే ప్రజల మనిషి, ప్రజానేత, ఒక ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకుంటున్న కొత్తకోట దయాకర్ రెడ్డి గారి మీద చిన్న చిన్న విమర్శలు వచ్చాయి. అంటే మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కురుమూర్తి దేవాలయంలో నగల మార్పిడి విషయంలో, అంటే అధికారులు వాళ్ళంతా నగలు మార్పిడి చేసినప్పుడు దాని వెనక మీ హస్తం ఉంది, మీ ప్రోద్బలం ఉన్నప్పుడు కాదు, నాకంటే మొదలు మీకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు. కురుమూర్తి టెంపుల్ అంటేనే దయాకర్ రెడ్డి జ్ఞాపకం వస్తాడు భక్తులకు, ఎవరైనా అడగచ్చు. నగల మార్పిడి విషయం, నగల మార్పిడి అనేది ఎప్పుడు జరగలేదు అక్కడ. నగల మార్పిడి కానీ, నగలు తీసి ఇంకోటి పెట్టడం కానీ, నగల్ని చేంజ్ చేయడం కానీ నా హయాంలో కానీ, మా మేడం హయాంలో కానీ ఎప్పుడూ జరగలేదు. ఆ విమర్శ ఉంది అంటే స్వతహాగా మీకు పుట్టిన బుద్ధిలాగా తప్ప ఇది జనం చెప్పినది కాదు. స్వతహాగా మాకెందుకు బుద్ధి పుడుతుందండి? జనాల నుంచి వచ్చే విమర్శలు తప్పితే ఎవరినైనా చెప్తారు. ఆ జిల్లాలో 3,000 మైనస్ 30,000 మైనస్లో ఉన్న దేవస్థానాన్ని ఈరోజు దాదాపు 15-20 కోట్ల స్థాయికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మేము చేశాము. అట్లా పెట్టి నింద మాకు ఆపాదించేస్తున్నారు. ఆ మాట మీరు అనగలిగారు ఎట్లా అంటున్నా. ఎవరు నా ప్రత్యర్థులు కూడా అనలేరంట. ప్రత్యర్థులు కూడా రాజకీయంగా విమర్శిస్తారేమో కానీ ఇటువంటి దాంట్లో ఎవరు విమర్శించారు. ఆ దేవస్థానం అంటే మాకంత ప్రేమ, దాన్ని డెవలప్ చేసిందే మేము. మాకు అవకాశం ఇచ్చారు, ప్రభుత్వం అవకాశం ఇచ్చింది, పార్టీ అవకాశం ఇచ్చింది, జనం అవకాశం ఇచ్చారు. ఉన్నంతలో ఆ దేవస్థానాన్ని బాగా పెంచాం. నేను ఎమ్మెల్యేగా అయినప్పుడు 10 రూపాయల ఆమదానం లేని దాన్ని సంవత్సరానికి 1 కోటి రూపాయల ఆమదానం నుంచి పైకి తీసుకెళ్ళా. ఇలా ఆ వరవడే పోతుంది, తగ్గించడానికి వీల్లేదు. ఎవడైనా తగ్గిస్తే ఎందుకు సార్ ఉన్నప్పుడు ఉండే ఇప్పుడు లేదని మాట్లాడతారు. అటువంటిది తప్ప. కురుమూర్తి దేవాలయం మీద మీకు ఆదరణ ఉంది, దేవుడు అంటే కూడా మంచి భక్తి, ఎప్పుడు బొట్టు పెట్టుకొని ఉంటారు. అంటే అలాగే మీకు జ్యోతిష్యాలు, సిద్ధాంతుల మీద కూడా మంచి నమ్మకం ఉంది. వింటారు, చెప్పినటువంటి చెప్పిన వాటిని అన్నిటి కూడా విశ్లేషించుకుంటా కొంతవరకు విశ్లేషించుకుంటా. కొంతమంది నాకు ఉన్న వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా కూడా చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి. తెలంగాణ డేట్ అనౌన్స్ విషయంలో కానీ, రాజశేఖర రెడ్డి గారి ప్లేస్లో 2వ ముఖ్యమంత్రి మళ్ళీ 3వ ముఖ్యమంత్రి వస్తారు ఖచ్చితంగా అని చెప్పినటువంటి వ్యక్తులు ఆ రోజు నేను చెప్తే నవ్వారు. ఆయన చెప్పిన 17 రోజులకే రాజశేఖర రెడ్డి గారి ఇన్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత అదే వ్యక్తి ఇంకో 3వ ముఖ్యమంత్రి వస్తాడు అన్నాడు. హ్యాపీ ఒకసారి అక్కడ అన్న 3వ ముఖ్యమంత్రి వచ్చాడు కిరణ్. సో అటువంటి కొన్ని డివైన్ పవర్ అనేది ఉంది ఖచ్చితంగా. డివైన్ పవర్ లేకుండా లేదు. డివైన్ పవర్ మనం సరైన దారిలో ఉపయోగించడంలో ఉంటుంది. ఉపయోగించే పరిస్థితి లేదు. వేరే దానిలోకి ఎక్కువ ఉపయోగించారు. చెప్పిన సిద్ధాంతం ఎవరు అంటారు? మాకు సిద్ధాంతంలో చెప్పిన వాళ్ళు ఉన్నారు కదా, మన సిద్ధాంతం ఎవరు అంటే ఏం చెప్తాం చెప్పండి. చెప్తే మేము కూడా చెప్పించుకుంటాం ఏదైనా, మా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఏం పరిస్థితి. అసలు చెప్పినట్టు జరుగుతుందని మనం చెప్పలేము. సరే, రాజశేఖర్ రెమెడీస్ కూడా ఉంటాయి, చేసుకుంటాయి. ఆ దేవాలయానికి వెళ్ళి పూజలు చేసుకోండి, ఈ దేవాలయానికి పూజలు చేసుకోండి అని చెప్తుంటారు. రెమెడీస్ ఉంటాయి. ఎప్పుడైతే ఇది డివైన్ పవర్ అంత వాల్యూ ఉంటుందో ఆ పూజలు కూడా మీరు ఏమైనా చేశారు? ఎప్పుడు నివారణ దోష నివారణ ఎప్పుడైనా చేసుకున్నారు? నాకు దోషం ఉందని చెప్పిన లేడు. ఎప్పుడు కదా నాకు మేము బాగానే ఉన్నా అనుకుంటున్నా. దోష నివారణ నేను ఎట్లాగో రోజు పూజ చేస్తా. సందర్భానుసారంగా మా ఫాదర్ కాల నుంచి ఏదైనా ప్రాబ్లం మొక్కుతారు మీరు? ఎవరికి ఏ దేవుని ఎక్కువ పూజిస్తారు? నేను షిర్ది సాయిని నమ్ముతా, అమ్మవారిని నమ్ముతా. అమ్మవారు అమ్మవారు నమ్ముతా. అమ్మవారు అంటే ఇంకొకరే ఉంటారు, దుర్గాదేవి గారు, శక్తి అంతే. అష్టాదశ శక్తి పీఠాలు కానీ, 12 జ్యోతిర్లింగాలు కానీ ఎప్పుడైనా దర్శిస్తూనే ఉంటాను. నేను వెళ్తూనే ఉంటారు. అయితే మంచి భక్తులు. 12 జ్యోతిర్లింగాలు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.